మొక్కల పెరుగుదలకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, మాలిబ్డినం కూడా అవసరమే. అన్ని పోషకాలను సమగ్రంగా, సమతుల్యంగా అందించినప్పుడే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. కానీ ఇటీవలి కాలంలో పలు పంటల్లో సూక్ష్మధాతు లోపాలు బయటపడటం చూస్తున్నాం. సేంద్రియ ఎరువులను విస్మరించడం, రసాయన ఎరువులను అధికంగా వాడటం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. సూక్ష్మ పోషకాలు తక్కువ పరిమాణంలోనే అవసరమైన ప్రధాన పోషకాలు మొక్కలకు అందాలంటే మాత్రం వీటి పాత్ర కీలకం. ప్రస్తుతం పంటల్లో ఏర్పడుతున్న సూక్ష్మ పోషక లోపాలు సవరించే మార్గాల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. ప్రతి మొక్కకు ప్రధాన పోషకాలైన నత్రజని, సూపర్, పొటాష్, వీటితో పాటు సూక్ష్మ పోషకాలైన జింకు, ఐరన్, కాపరు, రాగి, మాలిబ్డినం, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవన్నీ ఏ పంటలో అయినా చూసినట్టయితే ప్రధాన పోషకం ఉన్నప్పటికీ ఈ సూక్ష్మ పోషకాలు లేనట్లయితే మనకు లోపాలు ఎక్కువ కనబడతాయి. అదేవిధంగా ఎక్కువ నష్టం కలుగుతుంది దిగుబడి అనేది. ముఖ్యంగా ఉద్యాన పంటలో మనం ఎక్కువ చూడవచ్చు ఈ ప్రాబ్లంను. జింక్ చూసినట్లయితే ఈ జింక్ మన రాష్ట్రంలో సుమారు 98% నేలల్లో ఈ జింక్ లోపం అనేది కనబడుతుంది భూముల్లో. దీంట్లో ఒక్క విజయనగరం అండ్ శ్రీకాకుళం తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో 12-58% వరకు దీని యొక్క వ్యత్యాసం అనేది మనకు కనబడుతుంది. ఎక్కువగా రాయలసీమలో ఈ జింక్ లోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ఏంటంటే మనకి ఈ జింక్ సల్ఫేట్ అనే మందును మనం ఏం చేస్తామంటే 100-200 గ్రాములు ఒక చెట్టుకి మనం వేసుకోవాలి. అదే మనం ఆకుల మీద స్ప్రే చేయాలనుకుంటే జింక్ సల్ఫేట్ అనే మందును మనకి 0.2% జింక్ సల్ఫేట్ మందును పిచికారి చేసుకోవాలి. అదే ఐరన్ చూసినట్టయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే 5% నెలల్లో ఈ ఐరన్ లోపం మనకి ఎక్కువగా కనపడుతుంది. ఒక అనంతపురము, విజయనగరము అండ్ శ్రీకాకుళంలో తప్ప ఈ యొక్క ఐరన్ లోపం అనేది మనం గమనించవచ్చు. ఈ ఐరన్ లోపం అనేది ఎక్కువగా మనం ఎక్కడ సున్నం అధికంగా ఉన్న నెలల్లోనూ, అదేవిధంగా నీటిలో ఏదైతే నీరు మనం కార్బైడ్లు అండ్ బైకార్బోనేట్లు వాడతామో దాంట్లో కూడా ఈ ఐరన్ లోపం అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. దీని నివారణకు ఏం చేస్తామంటే మనం ఐరన్ సల్ఫేట్ అనే మందును 0.2% పిచికారీ చేయాలి. కాపర్ అండ్ మ్యాంగనీస్ చూసినట్టే ఇవి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా దీని యొక్క లోపాలు మనం ఈ నెలల్లో కనబడడం లేదు. ఇది సమృద్ధిగానే ఉంది. అదే బోరాన్ విషయానికి వస్తే అన్ని నెలల్లో కొంతవరకు మనకి ఈ యొక్క లోపం కనబడడం జరుగుతుంది. దీని నివారణకు మనం ఏం చేస్తామంటే 0.1% బోరిక్ యాసిడ్ని మనం స్ప్రే చేయాలి. అది కాకుండా మన చెట్టు మొదల్లో వేసుకోవాలనుకుంటే ఒక 50-100 గ్రాములు బోరాక్స్ అనేది మనం చెట్టు చుట్టూ కూడా వేసుకున్నట్టయితే దీన్ని బాగా నివారించవచ్చు. ఇంతేకాకుండా మాలిబ్డినం ఒక శ్రీకాకుళం, విజయనగరం దీంట్లో ఎసిడిక్ సాయిల్స్లో మనకు సుమారుగా 49% ఈ మాలిబ్డినం డెఫిషియన్సీ అనేది గమనించవచ్చు. దీనికి ఏం చేస్తామంటే మనం 400 గ్రామ్స్ సోడియం ఆబ్లేట్ అనేది మనం ఎకరానికి వేసుకోవాలి. ఈ సూక్ష్మ పోషకాలు ఏమైనా కూడా మనకి ఏ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా మన మామిడి, జామ, సపోటా, బత్తాయి, ద్రాక్ష, బొప్పాయి, దానిమ్మ, పనస, చీనిమ్మ, అదేవిధంగా కూరగాయల పంటలైన మిరప, టొమాటో, బీట్రూట్, కుకుంబర్ వీటిలో కూడా మనం గమనించవచ్చు. వీటిలో ఏం చూసినా కూడా మనం ఏం చేస్తామంటే ఆ దశను ఐడెంటిఫై చేసి ఐరన్, జింక ఈ యొక్క సూక్ష్మ పోషకాలు తెలియకపోతే మనం ఏం చేస్తామంటే మార్కెట్లో ఫార్ములా 4 అండ్ ఫార్ములా 6 అనే మందు మనకు దొరుకుతుంది. 2-5 గ్రాములు స్ప్రే చేసుకున్నట్లయితే చాలా సమృద్ధిగా మనం నివారించవచ్చు. సరైన టైంలో మనం సరైన మోతాదులో వేసుకున్నట్లయితే మనకి సూక్ష్మ పోషకాలు రాకుండా అధిక దిగుబడులు ప్లస్ అధిక నాణ్యత రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.